17th అండ్ 18th మీ కరెంట్ అఫైర్స్. ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే చైనా. లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే మనం చైనాతో ఎక్కువ ఇంపోర్ట్స్ చేస్తుంటాం, చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంటాం. సో ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే చైనా. ఇంతకుముందు అమెరికా ఉండేది, బట్ అమెరికాని రీప్లేస్ చేస్తూ రీసెంట్గా చైనా టాప్ ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ పిఎం ఆఫ్ స్లోవేకియాకి రీసెంట్గా న్యూ పిఎం అపాయింట్ అయ్యారు. ఎవరంటే రోబర్ట్ ఫికో. ఇవి సమ్ షార్ట్కట్స్తో ఏదైనా గుర్తుపెట్టుకోండి, లేకపోతే చాలా కంట్రీస్కి పిఎంస్ ప్రెసిడెంట్స్ అపాయింట్ అయింటారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవడం లిటిల్ బిట్ డిఫికల్ట్. ఓకే, పిఎం ఆఫ్ స్లోవేకియా ఎవరంటే రోబర్ట్ ఫికో. నెక్స్ట్ ఆపరేషన్ మర్యాద. ఈ ఆపరేషన్ మర్యాద స్కీమ్ ఏంటి అంటే కేదార్నాథ్లో ఇవి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏవో చేస్తారు కదా, అక్కడ ఎక్కువ గొడవలు, మామూలు రౌడీ ఇలా అన్నీ జరుగుతుంటాయి కదా, డ్రగ్స్ అలాంటివి ఏమైనా తీసుకొని చేయకోకుండా వాటిని స్టాప్ చేయడానికి ఉత్తరాఖండ్ పోలీస్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసిన స్కీమ్ ఏంటంటే ఆపరేషన్ మర్యాద. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లేటెస్ట్ ఎక్కువ వస్తే మర్యాద చేస్తుంటారు. సో కేదార్నాథ్ అంటే అందరూ వెళ్తారు, అక్కడ జాతర సంథింగ్ వాటికి ఉత్సవాలకి. సో ఆపరేషన్ మర్యాద అంటే కేదార్నాథ్ యాత్ర రిలేటెడ్. నెక్స్ట్ బ్లూ రెసిడెన్సీ. ఈ బ్లూ రెసిడెన్సీ వీసా ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి యుఏ వాళ్ళు ఫ్రీ వీసాని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ వచ్చేసి జపాన్. ఇది 5G కంటే 20% ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. 6G ఫస్ట్ 6D డివైస్ ఎక్కడ అంటే జపాన్. ఓకే, జపాన్లో ఫస్ట్ 6D డివైస్ని అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఇంటర్నేషనల్ మ్యూజియం డే వచ్చేసి 18th మే. అండ్ హెచ్ఐవి వ్యాక్సిన్ డే కూడా, హెచ్ఐవికి వ్యాక్సిన్ కనుక్కొని అని ఒక డేని అయితే పెట్టుకున్నారు, అది కూడా 18th మేని. అండ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే కూడా 18th మే. నెక్స్ట్ హైయెస్ట్ టనల్ ఇన్ ఇండియా, సేలా టనల్. హైయెస్ట్ టనల్ ఇన్ ఇండియా ఏంటంటే సేలా. నెక్స్ట్ ఇండియా ఆర్మీ పోర్టబుల్ హాస్పిటల్ బిషమ్. దీనికి ఫుల్ ఫామ్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. బిషమ్ ఏంటంటే ఈ ఆర్మీ వాళ్ళ కోసం ఒక పోర్టబుల్ హాస్పిటల్, దాని నేమ్ బిషమ్. నెక్స్ట్ పిక్సెల్ పే. ఈ పిక్సెల్ పే ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ అనేది ఫిజికల్గా లేకుండా జస్ట్ ఒక మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. దాని నేమ్ ఏంటంటే పిక్సెల్ పే. ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి పిక్సెల్ పే అని ఇస్తారు. మనము క్రెడిట్ కార్డు వీటికి సంబంధించి ఫోన్పే, గూగుల్ పే అలాగా పే అనుకుంటాం. ఇట్ ఈస్ పిక్సెల్ పే. ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారంటే హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్. సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఎవరు అపాయింట్ అయ్యారంటే కపిల్ సిబల్. appointed Supreme Court Bar Association President.